మహాశివరాత్రి శివునికి ముఖ్యమైన పండుగ. ఫిబ్రవరి 18న 2023న వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి ఈ సంవత్సరం చాలా అరుదైన, యాదృచ్ఛికంగా మరియు శుభ సమయంలో జరుపుకుంటారు. ఈ రోజున శని, చంద్రుడు మరియు సూర్యగ్రహాలు కుంభరాశిలో కలిసి దిగ్రాహి యోగాన్ని సృష్టిస్తాయి. గ్రహాల ఈ అరుదైన స్థానం ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశుల వారికి శుభయోగం ఉంది. మరోవైపు మిథున, కన్య, ధనుస్సు, మీనరాశులకు హంసయోగం, మాళవ్య యోగం ఉంటుంది. మిగిలిన మేషం, కర్కాటకం, తుల, మకరం ప్రజలకు సాధారణ ఫలితమైనది. అటువంటి పరిస్థితుల్లో శివుని విశేష ఆశీర్వాదం పొందడానికి శివుడిని పూజించి మీ రాశిని బట్టి మంత్రాలను పఠించండి. అప్పుడు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మహాశివరాత్రి నాడు ఏ రాశి వారికి ఏ ద్రవంతో అభిషేకం చేయాలో, ఏ పువ్వును సమర్పించాలో, ఏ మంత్రాన్ని జపిస్తే వారికి శుభం కలుగుతుందో తెలుసుకోండి. మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. ఎరుపు రంగు వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. భోలేనాథ్ స్వామికి ఎర్రచందనం, ఎరుపు రంగు పూలు సమర్పిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. పూజా సమయంలో నాగేశ్వరాయ నమః మంత్రాన్ని కూడా జపిస్తే శివశంకర్ మనసులోని కోరికలను త్వరగా నెరవేరుస్తాడు. రెండవది వృషభం. వృషభం కూడా శివుని వాహనం మరియు మీ రాశి అధిపతి శుక్రుడుగా పరిగణించబడుతుంది. తెలుపు రంగు మీకు శుభప్రదం. వృషభ రాశి వారు శివుడిని మల్లెపూలతో పూజించాలి. దీంతోపాటు ఒకరి కష్టాలు తొలగిపోవటానికి మరియు ఆశించిన ప్రయోజనాలు పొందడానికి శివ రుద్రాష్టకాన్ని పఠించాలి. మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారు శివునికి ధాతుర, బాగ్ను సమర్పించాలి. దీంతోపాటు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం కూడా మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. దీనిని శివుడు తన జుట్టులో ఉంచుకున్నాడు. కర్కాటక రాశి వారు శివలింగానికి జనపనార కలిపిన పాలతో అభిషేకం చేయాలి. రుద్రాష్టాధ్యాయ యొక్క పాఠం మీ కష్టాలను నాశనం చేస్తుంది. సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. శివుని ఆరాధనలో సింహరాశి స్థానికులు కానేరు యొక్క ఎరుపు పూలను సమర్పించాలి. దీంతోపాటు శివాలయంలో శ్రీ శివచాలీసా పారాయణం కూడా చేసుకోవాలి. మీ ఆరాధన మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కన్య. కన్యరాశికి అధిపతి బుధుడుగా పరిగణించబడతాడు. కన్యరాశి వారు శివుని పూజలో శివలింగంపై బేల్పత్ర, ధాతుర, బాంగ్ మొదలైన పదార్థాలను సమర్పించాలి. దీంతోపాటు పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. తులారాశి. శుక్రుడిని తులారాశికి అధిపతిగా పరిగణిస్తారు. చక్కెర మిఠాయి ఉన్న పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. దీంతోపాటు మీ రాశి ప్రకారం శివ సహస్రనామాలను పఠించడం కూడా శుభప్రదంగా మరియు ఫలప్రదంగా పరిగణించబడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. మీరు బోలే భండారిని గులాబీ పువ్వులు మరియు బిల్వపత్ర మూలాలతో పూజించాలి. ఈ రోజున రుద్రాష్టకం పఠించడం వల్ల మీ రాశి ప్రకారం శుభ ఫలితాలు లభిస్తాయి. ధనస్సు. బృహస్పతి ధనస్సుకి అధిపతిగా పరిగణించబడుతుంది. వారు పసుపు రంగును ఇష్టపడతారు. ధనస్సు రాశి ఉన్నవారు శివరాత్రి నాడు తెల్లవారుజామున నిద్రలేచి పసుపు రంగు పూలతో శివుని అభిషేకం చేయాలి. కీర్ను ప్రసాదంగా అందించాలి. మీకు శివాష్టకం పఠిస్తే బాధలు నశిస్తాయి. మకరం. మకరం శని రాశిగా పరిగణించబడుతుంది. ధాతుర, బాంగ్, అష్టగంధ మొదలైన వాటితో శివుడిని పూజించడం వల్ల మీ జీవితంలో శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుంది. దీంతోపాటు మీరు పార్వతీనాథాయ నమః అని కూడా జపించాలి. కుంభం. కుంభరాశికి శని కూడా అధిపతి. కుంభరాశి వారు శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. దీంతో పాటు మీరు ద్రవ్య ప్రయోజనాలను పొందడానికి శివాష్టకం పఠించాలి. మీరు త్వరలో మంచి ఫలితాలను పొందవచ్చు. మీనం. మీనరాశికి అధిపతి బృహస్పతి. మీనరాశి వారు పంచామృతం, పెరుగు, పాలు మరియు పసుపు రంగు పుష్పాలను శివలింగానికి సమర్పించాలి. ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపదలు పెరగాలంటే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చందన మాలలతో 108 సార్లు జపించాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.